నర్సాపురం మున్సిపాలిటీ నగరాభివృద్ధికి 15 కోట్లు కేటాయించారు. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు సేవాభావంతో పనిచేయాలన్నారు. సంబరంగా ఇందిరం గృహప్రవేశాలు నిర్వహించారు. నారాయణపూర్ గ్రామంలో బడిబాట కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీ 4, 6వ వార్డులో ఇందిరం ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నర్సాపూర్ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాలు గనులు మరియు భూగర్భ శాస్త్ర మంత్రి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాలు మరియు భూగర్భ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీరాజ్ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ చిలిమల సుహాసిని రెడ్డి, మెదక్ ఆర్డీఓ రమాదేవి, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. మొదటగా నగర అభివృద్ధి పథకం కింద నర్సాపూర్ మున్సిపాలిటీలో 15 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. పర్యటనలో భాగంగా మంత్రి నర్సాపూర్ 4, 6వ వార్డులలో ఇందిరం ఇళ్ల లబ్ధిదారులు, వార్డ్ 4 దుద్దాల దుర్గమ్మ భర్త అశోక్, 6వ వార్డ్ మహమ్మద్ షకీర బేగం భర్త యూసఫ్ ఉద్దీన్ గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని పూజలు నిర్వహించి లబ్ధిదారులతో కలిసి గృహాలను ప్రారంభించారు. అనంతరం నారాయణపూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమ సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా బడిబాట కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు సూచించారు. మున్సిపాలిటీ నగరాభివృద్ధికి 15 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాజకీయాలకు అతీతంగా అందరికీ సమానంగా అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేయాలని సూచించారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు ప్రతిరోజు సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలతో నిత్యముంటూ ఉదయం, సాయంత్రం సమయం కేటాయిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. ప్రజాప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుందని, ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతగా ప్రజలకు సేవ చేయాలని మంత్రి కోరారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించే విధంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తున్నామని, నమోదు పెంచుకోవాలని, ఆ దిశలో జరిగే బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి మనం చూస్తున్నాము 5th గానీ 6th లో వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి చదవడమే రాదు. టీచర్ చెప్తున్నారు, అర్థమవుతుంది, కానీ ఒకవేళ బుక్ ఇస్తే బుక్ లో ఎలా చదివించాలి అది రాదు. సో అట్లాంటి కూడా మనం పిల్లలకి ఒక క్లాస్ లో ఉన్నా కూడా వాళ్ళకి వేరే వేరే కేటగిరీలో పెట్టుకొని కొద్దిగా ఫోకస్ చేస్తున్నాం. కొంతమంది పిల్లలకి అర్థం అవడానికి టైం పడుతుంది, కొంతమంది సొంతగా ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నారు. కానీ అన్ని కేటగిరీ పిల్లలకి ఒక స్ట్రాటజీ పరంగా మనం ముందుకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రతి స్కూల్ కి, ప్రైమరీ స్కూల్ గానీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ గానీ, హై స్కూల్ గానీ, కాలేజెస్ కి అన్ని రకంగా ఒక పద్ధతి పరంగా, ఒక ప్లాన్ పరంగా మనం పిల్లల గురించి ఆలోచించి పథకాలు నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా ఈ రోజు ఇక్కడే కూడా మీతో మాట్లాడడం జరుగుతున్నది. మా గవర్నమెంట్ స్కూల్ ఏదైనా వెనుకబడి స్కూల్ లాగా లేదు. అక్కడే కూడా పిల్లలకి అన్ని మనం సౌకర్యాలు ఇస్తున్నాము. సౌకర్యాలతో పాటు వీళ్ళకి చదవడం, మెయిన్ స్టడీస్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాము. టీచర్స్ కి ట్రైనింగ్ కానీ, టీచర్స్ కి అన్ని రకంగా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఏంటి, ఎలా చేయాలి, ఎలా చదివించాలి, పిల్లలకి లర్నింగ్ మటీరియల్ ఎలా తయారు చేయాలి, పిల్లలకి ఎలా ఇంట్రెస్ట్ కల్పించాలి, అట్లాంటి మనం అందరికీ చెప్పడం జరుగుతున్నది. అన్నిటికన్నా పెద్ద విషయం మన చిన్నారులు ఎట్లా చదువుకుంటున్నారు, వాళ్ళకు బడిలో సరిగా ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, నీళ్ళు ఉన్నాయా లేవా, గర్ల్ టాయిలెట్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చూసుకునే అవసరం ఉన్నది. కలెక్టర్ గారు, ఆర్ ఆల్ ద చిల్డ్రన్ హ్యావింగ్ గర్ల్ టాయిలెట్స్ ఆర్ దేర్ ఇన్ ది స్కూల్? ఉన్నాయా? ప్లీజ్ ఎక్కడ కూడా మన నర్సాపూర్లో అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో గర్ల్ టాయిలెట్స్ ఉండే అవసరం ఉన్నది. సో ప్లీజ్ ప్లాన్ ఫర్ దట్. అండ్ ఈ షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్. కానీ గర్ల్ టాయిలెట్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. సో మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలి. మీకు మధ్యాహ్నం భోజనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఉందా మీకు అందరికి భోజనం? మంచిగా ఉన్నదా? మంచిగా భోజనం చేస్తున్నారా? మీకు మంచి భోజనాలు ఇస్తున్నారు, మీకు మంచి యూనిఫామ్లు ఇస్తున్నారు, స్కూల్ ఉన్నది, టీచర్లు ఉన్నారు. మీ బాధ్యత ఏంటి? చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి. చదువుకున్నోడైతే అందరు చదువుకుంటారు, కానీ మీరు క్లాస్లో నంబర్ 1 రావాలి. అవునా కదా? మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు మీరు దీన్ని సరిగా ఉపయోగించుకొని మంచిగా చదువుకొని మీరు కూడా కలెక్టర్ లెక్క కావాలి కదా.
ఆలోచన ఉండాలా లేదా? ఒక డాక్టర్, ఒక ఇంజనీరు, మేమందరం కూడా మంచిగా చదువుకొని ఆ స్థాయికి వస్తామని చెప్పి మీరు ఇప్పటి నుంచి ఆలోచించుకోవాలి. సో మీకోసము అన్ని నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి గారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్క నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది. మీకున్నదా శాంక్షన్ ఆర్ చేయాలన్నా? ఇట్ ఈస్ దేర్. అయితే నెక్స్ట్ మంత్, ఎందుకంటే ఇప్పుడే ఫండ్స్ రిలీజ్ అయినాయి, నెక్స్ట్ మంత్ మనం కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా మనకు అక్కడ ట్రైనింగ్ అయ్యి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా అన్ని నియోజకవర్గాలలో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు మంచిగా చదువుకోవాలి, తర్వాత ఉద్యోగం రావాలి, తర్వాత మీరందరూ కూడా ఈ ఉద్యోగం కన్నా ఇంకా పై ఉద్యోగం కూడా తెచ్చుకోవాలి. మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి ఈరోజు మన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 2 ఇల్లులు ఈరోజు గృహప్రవేశం చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇందిరమ్మ ఇల్లు ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో మహిళా శక్తి, పేద ప్రజలకు గరీబీ హటావో అని చెప్పి ఆ రోజులలో అసైన్ భూములు, ఇల్లులు కట్టించిన సంగతి అందరికీ తెలుసు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము 2009లో ఇందిరమ్మ ఇల్లులు కట్టియాలని చెప్పి లబ్ధిదారులకు అందరికీ అప్పుడు ఆ రోజులలో ₹1,00,000 ఇవ్వడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ పేదవాళ్లకు, ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి ప్రజలకు మోసం చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని ఆ కార్యక్రమంలో ఈరోజు మన నర్సాపూర్లో 3,500 ఇల్లులు కట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ కాలనీలో ఇప్పుడే మున్సిపల్ చైర్మన్ గారు చెప్పారు, 192 ఇందిరమ్మ ఇల్లులు కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. 100 ఇల్లులు ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ ఉన్నాయి. త్వరలోనే అన్నీ కూడా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుందండి. నేను వారికి ఇంకో భరోసా ఇప్పించాను, ఈ వచ్చే సంవత్సరంలో ఇంకొక 2,500 ఇల్లులు మన కాన్స్టిట్యున్సీకి వస్తాయి. అవి కూడా ఎవరికైతే మొదటి దఫాలో లబ్ధిదారులకు రాలేదో వాళ్ళందరికీ రెండో ఈ ఫేజ్లో అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇప్పించడం జరుగుతుంది. అందరూ కూడా కొద్దిగా ఓపిక పడండి. నేను లోకల్ కార్యకర్తలు ఇప్పుడే మున్సిపల్ చైర్మన్ గారు చెప్తుండే, వారే సొంతంగా అన్ని చోట్ల కూడా ఎక్కడైతే అర్హత లేదో వారికి కొంచెం సహాయం చేసి ఈ ఇల్లులు కట్టించడం జరుగుతుంది. అంటే అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ వారు కూడా అక్కడ ఎవరైతే నిజంగా స్తోమత లేదో వారికి కొంచెం సహాయం చేసి మోటివేట్ చేసి ఈ ఇందిరమ్మ ఇల్లులు కట్టించే బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలలో 17 లక్షల ఇల్లు కట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వము కంకణం కట్టుకుంది. అందరూ కూడా ఇంట్లో సహకరిస్తే ప్రజలందరూ కూడా ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట పూర్తిగా అవుతుంది. సో అన్ని చోట్ల కూడా నేను కలెక్టర్స్ గారికి ఇదే చెప్తున్నాను, ఈ ఇందిరమ్మ ఇల్లులో కాన్సన్ట్రేట్ చేయాలి. కొంచెం కాంట్రాక్టర్స్ని కూడా మోటివేట్ చేసి ఈ ఇల్లు స్కీమ్ ఏదైతే ఉందో 100% అమలు చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరు కూడా చిత్తశుద్ధితోని పనిచేస్తున్నారు. అందుగురించి ఇన్ని ఇల్లులు వస్తున్నాయి. అందరు నిజంగానే ఇల్లు చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా చక్కగా 600 స్క్వేర్ ఫీట్లో 640 అనుకుంటారు, 600 స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువ కట్టే స్కీమ్ ఇది. ఎవరైతే ఎక్కువ కట్టుకుంటున్నారో వారికి బిల్లులు చెల్లించు. సో అందరు కూడా 600 స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువ కట్టుకొని బిల్లులు కూడా ఆటోమేటిక్ అవుతుంది. ఎల్లుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. ఎక్కడైతే సరిగా బిల్లు రావటం లేదో అందరు కలెక్టర్స్ అందరు కూడా ఆ డీటెయిల్స్ ఇస్తే ఎల్లుండి మీటింగ్లో శ్రీనివాసరెడ్డి గారితో చర్చించి వీళ్ళకు బిల్లు తొందరగా ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా బిల్లు కూడా చెల్లించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కష్టపడుతున్నారు. సో అందరు కూడా ఈ స్కీమ్ని 100% అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ.